తెలంగాణ ప్రజలందరికీ క్షణార్థి మా తమ్ముడు పోతల అసోసియేషన్ అర్థం చెప్తుండే మీ అందరికీ. పట్టణ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంతో, భోగ్య భాగ్యంతో, సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని పోషమ్మకి, పెద్దమ్మకి, పోలేలమ్మకి, మాంకాలమ్మకి అందరికీ మనం బోనాలు చేస్తూ ఉంటాం. ఫస్ట్ బోనం మనకి గోల్కొండ బోనాలు అయితే, ఆ తర్వాత బలకంపేట ఎల్లమ్మకి అయితే, ఆ తర్వాత ఉజ్జయిని మాంకాలి తర్వాత ప్రతి పట్టణంలో, ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో బోనాలు జరుగుతూ ఉంటే ఆ బోనాల సంబరాలకి శివశక్తులే ముందుండి బోనాలు నడిపిస్తూ ఉంటారు. ఊరు బాగుండాలి, పల్లె బాగుండాలి, పల్లెలో ఉన్న ప్రజలు బాగుండాలని చెప్పేసి అని చేస్తూ ఉంటాం. మా జోగులు శివశక్తులకి కొంచెం గుర్తించుకోవాలి. అందరూ మర్యాద ఇచ్చి, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల అయితే ఎలా ఉంటుందో అలానే భావించి, మాలాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళని ఎవరిని మీరు ఇబ్బంది పెట్టకుండా మంచిగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఇల్లందు సాయిగా మాట్లాడుతున్నా. నేను ప్రజల కోసం ఇలా పుట్టే అమ్మవారు వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదో మా సంతోషానికి, మాకు ఆటకు సంతోషం కోసం మాకు ఏదో కావాలని ఏషాలు వేసుకోవడానికి ఇలా వేసుకుంటాం. కొంతమంది దుర్మార్గులు చాలా విధాలుగా మా గురించి చెడుగా మాట్లాడుతారు. దయచేసి అలా మాట్లాడకండి. మేము అమ్మవారు వచ్చేవాళ్ళం, అమ్మవారిలా అని ఉంటాం. ఇప్పుడు ఇలా అమ్మవారిలా ఉండి తర్వాత పైన షర్ట్ వేసుకుని కొంతమంది ఉంటారు, కొందరు లుంగి టీ షర్ట్ వేసుకుని, కొందరు లాల్చి పైజామా వేసుకుని రకరకాలుగా ఉంటారు. దాన్ని మాత్రం మీకు కించపరిచినందుకు మీరే నష్టపోతారు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎవరైనా కానీ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నా,
మహిళలకు చెప్తున్నా, పురుషులకు చెప్తున్నా, మాలాంటి వాళ్ళకి చెప్తున్నా, ఎప్పుడైనా కానీ మాలాంటి వాళ్ళని కించపరిచినట్టుంటే గ్యారంటీ మీరు ఏదో ఒక రూపున మీరు నష్టపోతూనే ఉంటారు. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాలాంటి శివశక్తి ప్రతి గ్రామంలో ఉన్నారు, ప్రతి పల్లెలో ఉన్నారు, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలలో ఎంతో మంది ఉన్నారు. మాకు సంఘాలు ఉన్నాయి, మాకు అన్నీ ఉన్నాయి, మాకున్న గౌరవం ఎవరికి ఉండదు. కానీ మీరు మా ఇంటి పక్కన ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాలాంటి వాళ్ళని కించపరుస్తా ఉన్నారు. దయచేసి మీ ఊర్లో ఎవరు మాలాంటి వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళని గౌరవించండి, మర్యాదగా చూసుకోండి, మంచి చేయండి. అమ్మవారిని ఎలా చూస్తున్నా మమ్మల్ని అలా చూసుకుని మీ అందరికీ బాగుంటుంది. నేను మంచి చెప్తున్నా. మాలాంటి వాళ్ళు ఉన్న ఊరు కానీ పల్లె కానీ ఏదైనా కానీ పచ్చగానే ఉంటుంది, కానీ ఎప్పుడు ఇబ్బందిలో ఉండవు. ఈ ఆషాఢ మాసం, శ్రావణ మాసంలో అనారోగ్యంతో ఉంటుంది కాబట్టి ప్రతి ఇంటి నుంచి అమ్మవారికి శాఖ నైవేద్యం తీసుకెళ్లి వేపాకులతోనే అమ్మవారికి పెడితే ఎలాంటి కానీ రోగాలు రాకుండా ఉంటాయని కోరుకుంటున్నా ప్రతి ఒక్కరు.